తెలంగాణ కోసం తెగించి కొట్లాడినాం. పార్లమెంటులోని నాటి అనుభవాలను గుర్తు చేసుకున్న ఉద్యమ ఎంపీలు ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను సోనియాకు వివరించినాం. రాష్ట్రం ఇవ్వాల్సిందేనని ప్రణబ్ ముఖర్జీకి చెప్పినాం. అమరుల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా. హన్మకొండలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు. 800 మంది ఉద్యమకారులు అమరుల కుటుంబాలకు సభ్యులకు సన్మానం. హన్మకొండలో ఉద్యమ ఎంపీలు రాజయ్య, అంజన్ కుమార్ యాదవ్, వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్, మదియాష్కిప్లతో స్వాగతం పలుకుతున్న కార్యాలు. కానీ వాస్తవానికి కూడా అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కొట్లాడింది కాంగ్రెస్ తరఫున ఓన్లీ ఎంపీలు మాత్రమే. ఎంపీలే పోరాడారు. అవును, అసెంబ్లీ ఎమ్మెల్యేల కంటే వాళ్ళ ఎంపీలే పోరాడారు. బీఆర్ఎస్ కూడా ఉన్నారు, టీఆర్ఎస్ ఉన్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నా కానీ విజయశాంతి లేదు. విజయశాంతి ఉంది అంతే. వాళ్ళు మొత్తం పార్టీ దానికోసం ఉండేది. మరి విజయశాంతి కనుమరుగైందమ్మా. కాంగ్రెస్లో ఉందా? కాంగ్రెస్ కాంగ్రెస్ నుండి కనుమరుగైపోయింది. ఎక్కువ ఏడ కనబడుతుంది అన్న. సెటరేట్ కావట్లేదు ఆమెకి ఇట్లా సెట్ అయితే సెన్సేషన్. ఎన్డీఏకు మెజార్టీ సీట్లు వస్తాయని ఎగ్జిట్ పోల్స్ ప్రకటించడంతో బెంచ్ మార్క్ ఇండెక్స్లు సోమవారం 3% పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 2507 పాయింట్లను ర్యాలీ చేసి 76,469 వద్ద సెటిల్ అయింది. మన రాజకీయ భవితవ్యంపై వీటి ఆధారం పడేది. దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్లే మాల్యా, నీరవ్ చోక్సీ పరార్. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మొహల్ చోక్సీ దర్యాప్తు సంస్థల నిర్లక్ష్యం వల్ల విదేశాలకు పారిపోయారని ముంబై స్పెషల్ కోర్టు అభిప్రాయపడింది. అంటే ఈ మన న్యాయ వ్యవస్థ జల్లెడ దుట్ల వ్యవస్థ. జల్లెడ దాంట్లో మంచంలోనే వదులుతుంది. వాళ్ళు ఎక్కడ ఉంది లోరు ఎట్లుందో చూసి ఎవరిని ఎడవాలో ఏం చేయాలనేది ఉంటుంది. లోన్లు ఉంటాయి. 7 నుంచి టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియను ఈ నెల 7 నుంచి ప్రారంభించనున్నామని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. టెట్తో సంబంధం లేకుండానే ప్రమోషన్లు ఇస్తామని ఆయన చెప్పారు. ఓకే, మధ్యాహ్నం క్లారిటీ. 34 కేంద్రాల్లో కౌంటింగ్ తేలనున్న 525 మంది అభ్యర్థుల భవితవ్యం. మొత్తం పోలైన ఓట్లు 2,20,24,806. కౌంటింగ్ నేపథ్యంలో వైన్స్ బంద్. ఓకే, ఈ పేపర్ ఈరోజు ఈ చదువు పేపర్ అయిపోయింది.